హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో స్టీల్ బార్డ్ SBH 21 జీనీ హెల్మెట్ను రివ్యూ చేయబోతున్నాము. ఈ హెల్మెట్ కాస్ట్ ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 1900 రూపీస్ దాకా ఉంది. మీలో ఎవరైతే బిలో 2000 రూపీస్లో ఒక మంచి హెల్మెట్ను డైలీ కమ్యూటింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే ఈ హెల్మెట్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ హెల్మెట్ ఫీచర్స్ ఏంటి, ఎన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది, ఎన్ని కలర్స్ ఉన్నాయి, అన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అలానే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్, నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెల్మెట్ బాక్స్ చూడడానికి ఎలా ఉంది? బాక్స్ లోపల పెద్దగా చెప్పుకోవడానికి ఎక్కువగా కంటెంట్ ఏమీ లేదు. ఓన్లీ ఒక వైట్ కవర్ హెల్మెట్ మాత్రమే ఉంది. కీ చైన్స్, స్టిక్కర్స్, స్పాయిలర్స్ అంటూ ఏమీ లేవు. బాక్స్ కంటెంట్ అనేది చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెల్మెట్ పైన లైట్గా స్క్రాచెస్ అనేవి ఉన్నాయి. ఈ హెల్మెట్ని ఎవరు ఇంతకు ముందు బాగా యూజ్ చేశారు. సో దాన్ని నాకే ఫ్లిప్కార్ట్ వాళ్ళు పంపించడం జరిగింది. సో ఆన్లైన్లో పర్చేసింగ్ చేసేటప్పుడు యూజర్ ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి కొంచెం చూసుకొని బై చేయండి. ఈ హెల్మెట్ని ఎవరు ఇంతకు ముందు కొంచెం రఫ్గానే యూజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 6 కలర్స్లో హెల్మెట్ను బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను బుక్ చేసిన కలర్ అనేది రియాలిటీలో చూడటానికి బాగుంది. ఆ గ్లాసీ బ్లాక్ అండ్ సిల్వర్ గ్రాఫిక్స్లో చూడటానికి మాత్రం రియాలిటీలో బాగుంది. ఎస్పెషల్లీ కలర్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్గా 6 కలర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సైజెస్ గురించి మాట్లాడుకుంటే సైజెస్ వైజ్ ఓన్లీ 2 సైజెస్ మాత్రమే ఉన్నాయి. ఎల్లో, ఎమ్ ఇచ్చారు. సో నేను బుక్ చేసుకున్నది వచ్చేసి ఎల్ సైజు. నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది, అలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి. చార్ట్ ఏంటంటే హెల్మెట్ సైజెస్కి సంబంధించింది. మీరు ఏం చేస్తారంటే ఒక టేప్ తీసుకొని మీ హెడ్ సైజ్ని మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని చార్ట్లో చెక్ చేసుకుంటే మీ హెడ్కు ఫిట్ అయ్యే సైజు ఎల్ఐ, ఎంఐ, XL, XXL అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి దాని ద్వారా బుక్ చేసుకుంటే సైజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్మెట్ హెడ్కు పెట్టుకున్నప్పుడు మరీ టైట్గా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలన్నమాట. పర్ఫెక్ట్గా ఫిట్ అయితే మీకు కంఫర్ట్ అనేది బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. లూజ్గా ఉంటే మీకు కంఫర్ట్ అనేది ఉండదు. ప్లస్ ఏంటంటే బాగా టైట్గా ఉందనుకోండి హెడ్ ఎక్ రావటం, చెవులు పెయిన్ రావటం అనేది జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక టేప్ తీసుకొని మీ హెడ్ సైజుని పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని వచ్చిన నెంబర్ని చార్ట్లో చెక్ చేసుకుంటే మీ హెడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే హెల్మెట్ని బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్మెట్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హెల్మెట్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది? ఇక్కడ SB అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది స్టిక్కర్తో. అలానే టీత్ టైప్ గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ వెంట్ గ్రిల్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. ఇవేంటంటే టాప్ ఎయిర్ వెంట్స్ అనమాట. రైడింగ్లో మీరు వీటిని ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. డిజైన్ వైజ్ ఇన్బిల్ట్గా క్లోజ్ చేసేసారు. సో టాప్ ఎయిర్ వెంట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది? నెక్స్ట్ అలానే ఇంకా ట్రాన్స్పరెంట్, స్క్రాచ్ రెసిస్టెంట్ వైజ్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కింద లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బడ్జెట్లో వస్తున్న హెల్మెట్ కాబట్టి దీనికి యాంటీ ఫాగ్ ఫిల్మ్ అంటూ ఏముండదు. ఇంకా ఈ హెల్మెట్లో స్కిప్ చేయకుండా సన్ వైజర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సన్ వైజర్ క్వాలిటీ కూడా బాగుంది. ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు మంచి ఫిట్గా ఉందన్నమాట. సన్ వైజర్ అనేది మనం డే టైంలో రైడ్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే మెయిన్గా బాగా లాంగ్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సన్ వైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ హెల్మెట్లో ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే నోస్ డిఫ్లెక్టర్ ఇవ్వడం జరిగింది. హెల్మెట్ ఇన్నర్ సైడ్ బ్రీతింగ్ అనేది మంచిగా జరగడానికి ఈ నోస్ డిఫ్లెక్టర్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా కింద మీరు అబ్జర్వ్ చేస్తే మౌత్ ఎయిర్ వెంట్ ఇచ్చారు. దీన్ని కూడా మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇన్బిల్ట్గానే డిజైన్ వైజ్ ఇచ్చేసారనమాట. సో దీన్ని మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవడం కుదరదు. అలానే ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ కూడా ఎయిర్ గ్రిల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే సమ్ గ్రాఫిక్స్ అనేది మెన్షన్ చేశారు. స్క్వాడ్ క్రేజీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్సో ఫైర్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ హెల్మెట్ అనేది జీనీ కాన్సెప్ట్లో వస్తున్న హెల్మెట్ అనమాట. అందుకే ఇక్కడ జీనీ అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. అలానే సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేది మీరు చూడొచ్చు. ఇంకా మన హెల్మెట్ టాప్ సైడ్ గురించి మాట్లాడుకుంటే టాప్లో ఏంటంటే జీనీ ఫేస్ టైపు డిజైన్ ఇచ్చారనమాట. ఇంకా కిందకు వచ్చేస్తే ఈ హెల్మెట్లో ఏంటంటే ఇన్బిల్ట్గా చిన్న స్పాయిలర్ ఇవ్వడం జరిగింది. ఈ స్పాయిలర్ కింద అవుట్లెట్ ఎగ్జాస్ట్ కూడా మీరు చూడొచ్చు. ఫ్రంట్ నుండి హెల్మెట్ లోపలికి వచ్చిన ఎయిర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ బ్యాక్ సైడ్ స్పెక్చర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది పెద్దగా. దాని కింద స్టీల్ బార్డ్ ఎయిర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇండియన్ ISA మార్క్ని మెన్షన్ చేశారు. అలానే హెల్మెట్ వెయిట్ కూడా ఉంది 1030 గ్రామ్స్ అని చెప్పి. అలానే హెల్మెట్ సైజు, మోడల్ నేమ్ని కూడా మెన్షన్ చేశారు. ఓవరాల్గా హెల్మెట్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 1030 గ్రామ్స్ అంటే చాలా తక్కువ, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. హెడ్కి పెట్టుకున్నప్పుడు పెద్దగా వెయిట్ అంటూ ఏమీ లేదు. సో హెల్మెట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మీరు రైడింగ్లో చాలా కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. అలానే క్యారీ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట హెల్మెట్ అనేది. ఓవరాల్గా హెల్మెట్ లైట్ వెయిట్ ఉండటం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. ఎక్కువసేపు హెడ్కి పెట్టుకొని లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు నెక్ పెయిన్ కూడా రాదు, ఎందుకంటే హెల్మెట్ లైట్ వెయిట్ ఉంది కాబట్టి.
నెక్స్ట్ ఇంకా హెల్మెట్ ఇన్నర్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్యాడ్స్ని మీరు బయటికి తీసి వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి రిమూవబుల్ ప్యాడ్స్ అనమాట. ఓవరాల్గా ప్యాడ్స్ కుషనింగ్ అనేది పర్లేదు, బాగానే ఉంది. మరీ సూపర్ అని చెప్పలేము కానీ మీడియం లెవెల్లో బాగానే ఉన్నాయి ప్యాడ్స్ అనేవి. అలానే హెల్మెట్ లోపల ఎలాంటి స్పీకర్ పాకెట్స్ అంటూ ఉండవు. మీరు బ్లూటూత్ ఇంటర్కామ్స్ లాంటివి కూడా ఈ హెల్మెట్లు ఇన్స్టాల్ చేసుకోవడం కుదరదు. ఇంకా లాక్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ హెల్మెట్లో స్ట్రాప్ ఇచ్చారు. ఇది బడ్జెట్లో వస్తున్న హెల్మెట్ కాబట్టి స్ట్రాప్ లాక్ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. డబుల్ డేరింగ్ లాక్ సిస్టమ్ అనేది ఉండదు. పర్లేదు, ఇది మంచి టైట్గానే లాక్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ హెల్మెట్ గురించి. మీలో ఎవరైనా ఈ హెల్మెట్ను మోటో వ్లాగింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే ఈ హెల్మెట్ మోటో వ్లాగింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఈ హెల్మెట్ ఏంటంటే డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అంతే. మెయిన్గా ఎవరైతే స్పోర్ట్స్ బైక్స్ కాకుండా కమ్యూటర్ బైక్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ హెల్మెట్ని తీసుకోవచ్చు, బాగుంటుంది. బట్ నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే హెల్మెట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, తగ్గిస్తే బాగుంటుంది. ఓవరాల్గా మీలో ఎవరైతే బిలో 2000 రూపీస్లో మంచి బ్రాండ్లో లైట్ వెయిట్ ఉన్న హెల్మెట్ని తీసుకుందాం అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. హెల్మెట్ గ్రాఫిక్స్ కూడా చూడటానికి బాగుంది. మీరు డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది హెల్మెట్. అలానే లాంగ్ ట్రావెలింగ్ వెళ్ళటానికి కూడా సెట్ అవుతుంది అనమాట. ఇది బడ్జెట్ హెల్మెట్ కాబట్టి ఫీచర్స్ కూడా బడ్జెట్లో ఉండే విధంగా ఉంటాయి. ప్రైజ్ని బట్టే కదా క్వాలిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఓవరాల్గా క్వాలిటీ అనేది నాకు పర్లేదు అనిపించింది. కంఫర్ట్ కూడా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా మీలో ఎవరికైనా ఈ హెల్మెట్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.